రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ఖమ్మం నగరంలోని జూబ్లీ క్లబ్ నుంచి పాత బస్టాండ్ వరకు పీడీఎస్యూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని విద్యార్థి సంఘ నాయకులు కోరారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ విడుదల చేయడంతో పాటుగా పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని కూడా డిమాండ్ చేశారు. ఇక మెడికల్, జేఎన్టీయూ, నర్సింగ్ కళాశాలకు సత్వరమే భవన నిర్మాణం పూర్తి చేయాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని, గురుకులాలకు, వసతి గృహాలకు సొంత భవనాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉచిత బస్ పాసులు అందించాలని వారు డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని పట్టించుకోవట్లేదు. విద్యార్థి నిరుద్యోగుల్ని మోసం చేసింది, ప్రభుత్వ విద్యారంగం పట్ల నిర్లక్ష్యం వహించింది అనేటువంటి దానికోసం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే నేటికి ఇప్పటి వరకు కూడా రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ కూడా విడుదల చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంటా ఉంది. సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు గత ప్రభుత్వం పెంచినటువంటి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీల జీవోలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం కాగితాలకే పరిమితమై అక్కడ ఆగిపోయినాయి తప్ప అర్ధాకలితో అలమటించేటువంటి విద్యార్థుల కడుపు నింపేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు. కనీసం మీరు గతంలో పెంచడం కోసం ప్రయత్నం చేసినటువంటి మెస్ ఛార్జీలు అడగట్లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారమైన కనీసం మెస్ ఛార్జీలు పెంచమనంటే కనీసం దానికి కూడా నోచుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటా ఉంది. మిత్రులారా, యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నారు. అనేక సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కావాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తుంటే కనీసం మీరు స్పందించట్లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. తక్షణమే మీరు స్పందించాలి, ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కేటాయించని చెప్పి మేము అడుగుతున్నాం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఇంటర్మీడియట్ విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేస్తామన్నారు, ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. తక్షణమే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము పీడీఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎమ్మెల్యేలని, మంత్రులు ఎవరిని కూడా